హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజైతే చాలా సింపుల్ రెసిపీ అండి. కేటరింగ్ స్టైల్లో, రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా 5 నిమిషాల్లో కూరగాయలు కోసే పనే లేకుండా తక్కువ టైంలో ఎక్కువ రుచి వచ్చేలా బగారా అన్నంలోకైనా, వెజ్ పులావ్లోకైనా, రోటీలోకైనా లేదంటే ఎలాంటి రెసిపీలోకైనా సూపర్ రెసిపీ అండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఒక్కసారి ఈ విధంగా చేసుకున్నారనుకో మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. తినని పిల్లలు కూడా ఒక్కసారి అడిగి మరీ చేయించుకుంటారు. మరి ఎలా తయారు చేయాలో చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే చూడండి 250 గ్రామ్స్ దొండకాయలు అయితే తెచ్చుకున్నానండి. నీట్గా పక్కకు పెట్టేసుకున్నాను. ఇలా మనమైతే ఒక గుప్పెడన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి. 10 నుండి 15 వరకు పచ్చిమిర్చి తీసుకొని నీట్గా కడిగి పెట్టి తొడుమలు ఈ విధంగా తీసుకోవాలండి. అడ్డంలో చుంచి పెట్టుకోవాలి. ఇలా మనకి కాస్త మీకు 2 కావాలి స్పైసీగా అనుకుంటే 2 ఎక్కువ వేసుకోండి. మనమే చూడండి, నేనైతే ఈ దొండకాయలు నీట్గా మంచినీటిలో శుభ్రంగా కడిగి పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇలా దొండకాయ ముక్కలు మనకి ఎక్కువ కోసే పనే ఉండదండి. ఒక్కసారి ఈ విధంగా చేసుకోండి. వంట చేసే ఆడవాళ్ళు ఓపిక లేనప్పుడు ఒకసారి ఇలా చేసుకున్నారనుకో సూపర్ టేస్టీగా ఉంటుంది. కొన్ని పండినాయి, కొన్ని దోరగా ఉన్నాయి, కొన్ని కచ్చిగా ఉన్నాయి అనుకుంటున్నారా? ఈ 2 కలిపి చేయండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. మరి నిన్ననే తెచ్చిన దొండకాయలు ఈ విధంగా పండితే చాలామంది పడేస్తారు. అలా పడేయమాకండి, ఇలా చేసుకోండి. నేనైతే ఒక 50 గ్రాములన్నీ పల్లీలు తీసుకొని వేడిని పెంకులో వేసుకొని చక్కగా వేపేసుకుంటున్నానండి. ఒక కొబ్బరి ముక్కండి, ఎండు కొబ్బరి ముక్కని ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. పల్లీలతో పాటు మనము ఎండు కొబ్బరి కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపేసుకోవాలి. మరి పల్లీలు మాడిపోకుండా ఇలా సిమ్ములో పెట్టి చక్కగా వేపుకోవాలండి. పచ్చి వాసన పోయే వరకు పల్లీలు వేపేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో ఒక 2 నుండి 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అదేవిధంగా వెల్లుల్లి రిబ్బలు కూడా పొట్టు తీసి పెట్టుకోవాలండి. నేనైతే తెల్లగడ్డ మొత్తం వేసుకున్నాను. ఒక పెద్దపాటి ఉల్లిపాయ కట్ చేసుకొని ఈ సైజులో వేసుకోవాలి. చుంచి పెట్టిన మనము పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని ఒక కట్ట కొత్తిమీర కూడా నీట్గా కడిగి ఇలా వేసేసుకోవాలండి. అదేవిధంగా మనము ఇలా కలుపుకోవాలండి. మీరు కావాలంటే కొంచెం ఒక అల్లం ముక్క కూడా వేసుకోండి, రుచి మాత్రం భలే ఉంటుంది. నేను అల్లం వేయలేదండి, ఓన్లీ వెల్లుల్లి రిబ్బలే వేసాను. టేస్ట్ మాత్రం ఇది ఒక ఫ్లేవర్ ఉంటే టేస్ట్ భలేగా ఉంటుందండి. కాస్త అవి ఫ్రై అయిపోయాక 1/2 స్పూన్ జీలకర్ర పైనంగా చల్లేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి. ఇవి మాత్రం మరీ ఎక్కువ రేవకుండా మంచిగా పచ్చివాసన పోయేలా చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా మనం చూడండి, నేనైతే మంట సిమ్ములో పెట్టి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం కనుక ఇలా చక్కగా వేపేసుకొని స్టవ్ కట్టేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మరో కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. కనీసం నూనె ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. చక్కగా గ్రేవ్ అనేది కలర్ఫుల్గా తింటుంటే కమ్మగా ఉంటుంది. ఆయిల్ కాస్త వేడైనాక ఒక ఇంగ్లీష్ ఆకు, ఒక ఎండుమిర్చి వేసేసుకొని అలాగే జీలకర్ర, ఆవాలు వేసుకొని 2 నుండి 3 కరివేపాకు రిబ్బలు కూడా వేసుకోండి. కరివేపాకు అయితే వేసుకోండి తప్పనిసరిగా. కరివేపాకు రిబ్బలు వేయడం మూలంగా కంటి చూపుకి మంచిది. ఇంకొకటి కలర్ఫుల్గా ఉంటుంది, ఫ్లేవర్ బాగా వచ్చేస్తుంది. కట్ చేసి పెట్టిన దొండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ పైనంగా చల్లేసుకోండి. సాల్ట్ చల్లడం మూలంగా దొండకాయ ముక్కలు అనేది చక్కగా మగ్గిపోతాయండి. ఇలా మీరు సాల్ట్ వేసుకున్న తర్వాతనే చక్కగా కలుపుకోండి. ఇలా చూడండి, మనం కిలలు చేసుకున్న రిస్కే రాదండి. ఎక్కువ కట్ చేసే పనే లేకుండా చూడండి, నేనైతే దొండకాయలు సింపుల్గా ఇలా చేసుకున్నాను. ఇలా అయిపోతుంది. ఒక 5 నిమిషాలు మూత సిమ్లో పెట్టేసుకున్న తర్వాత మనము ఏపి పెట్టిన ఈ పల్లీలు, కొంచెం కొబ్బరి, ఈ మిశ్రమ ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, దీంట్లోనే డైరెక్ట్ మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా మనం మిక్సీలో కానీ రోట్లో కానీ రుబ్బుకోవచ్చండి. నేనైతే మిక్సీలో చేస్తున్నా. పచ్చిమిర్చి ముక్కలు, పల్లీలకి, మనము ఉల్లిపాయ ముక్కలకి సాల్ట్ సరిపడంత వేసుకొని చక్కగా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి. చూడండి, చక్కగా మెత్తగా అయిపోయేది కదా. ఈ విధంగా ఎంత మెత్తగా చేసి అంత టేస్ట్ వస్తుంది. గరుకులు రుబ్బుకోవద్దండి. మనం ఎలాంటి గ్రేవ్ కర్రీస్ చేసినా చూడండి, సింపుల్గా ఇలా 2 నిమిషాలలో రుబ్బుకొని ఇలా లూజుగా రుబ్బుకోవాలి. వాటర్ వేసుకొని తగినన్ని వాటర్. చేతితో ఒక్కసారి మీరు ఈ విధంగా చూసుకోండి. చేతికి తగులుతుంది కొంచెం గరుకులుగా అనుకుంటే మరొకసారి మిక్సీ జార్లో తిప్పేసుకోండి. ఇక చూడండి, 5 నిమిషాల్లో చక్కగా మగ్గిపోయింది కదా. పేస్ట్ అయ్యేలోపు చక్కగా ఈ విధంగా మగ్గిన దొండకాయ ముక్కలకి మనము ఈ విధంగా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇలా ఫ్రై అయిపోవాలి. చూడండి, దొండకాయ ముక్కలు నిగనిగలు ఆడుతున్నాయి కదా. ఇలా కొంచెం ముఖం మార్చింది అనుకున్నప్పుడు మనము ఇలా కొంచెం చిటికెడంత పసుపు వేసుకోవాలండి.
పసుపు అనేది ముందు వేయకూడదు, మాడిపోతుంది. 1 స్పూన్ నేను మసాలా కూడా వేసుకున్నానండి. ఇలా చూడండి, కొంచెం ధనియాలు, కొంచెం షాజీరా ఇలా మంచిగా వేపి పెట్టిన మసాలా అండి. ఇది మాత్రం మీరు తప్పనిసరిగా వేసుకోండి. కొన్ని ధనియాలు, కొంచెం షాజీరా వేపి పెట్టిన పొడులు ఇంట్లో ఉంటాయి కదా, అది మాత్రమే వేసుకోండి. టేస్ట్ మాత్రం రెస్టారెంట్ కన్నా అదిరిపోతుందండి. మనం మిక్సీలో జారులో పేస్ట్ చేసాం కదండి, ఆ పేస్టుని ఈ విధంగా వేసేసుకోవాలి. దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాతనే వేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడు కానీ టేస్ట్ భలేగా ఉంటుంది. మనకి అప్పటికప్పుడు ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కొత్తగా రెస్టారెంట్ స్టైల్లో చేయాలంటే తక్కువ టైంలో బ్యాచిలర్స్ అయినా, నేర్చుకునే పిల్లలైనా ఈ విధంగా తక్కువ టైంలో ఎక్కువ రుచి వచ్చేలా చేయాలనుకున్నప్పుడు ఒక్కసారి ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం మళ్ళీ మళ్ళీ తినాలన్నంత బాగుంటుంది. ఇలా చూడండి, నేనైతే దొండకాయ ఫ్రైలో కొంచెం మిక్సీ జార్లో వాటర్ వేసుకొని అది కూడా కడిగేసుకొని పోసేసుకుంటున్నాను. ఆ పేస్ట్ వేస్ట్ అవుతుంది, వాటర్ దాంట్లోనే వేసుకొని ఈ విధంగా వేసేసుకోండి. మంచిగా మగ్గుతుందండి. మరీ గ్రీన్గా రావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి, నేనైతే తక్కువ వేసుకున్నాను. ఇంట్లో చేసిన గరం మసాలా కూడా వేసుకోవాలండి. గరం మసాలా అయితే చాలా బాగుంటుందండి వేయడం మూలంగా. టేస్ట్ మాత్రం నాన్ వెజ్ కన్నా బాగుంటుందండి. ఇలా దొండకాయ గ్రేవీ చేయడం మూలంగా ఇంట్లో కమ్మగా తింటారు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, ఇంటికి వచ్చిన నలుగురు చుట్టాలైనా. ఈజీగా ఈ విధంగా అయితే చేసేసాను కదా ఫ్రెండ్స్. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చూడండి, మరి దొండకాయ ఇలా నూనె తేలుతుంది అనుకున్నప్పుడు మరోసారి ఒక చిన్న కరివేపాకు రెబ్బ వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి. కరివేపాకు రెబ్బ పచ్చిది వేయడం మూలంగా ఫ్లేవర్ అనేది చక్కగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మరి అప్పటికప్పుడు దొండకాయ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టుకొని ఇలా అలంకరించుకున్నామనుకో సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.